liver buckwheat upma. వావ్. సో నిజంగానే ఉప్మా చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసుకోవచ్చు చాలా మంది. బట్ ఏంటంటే కొంతమంది ఉప్మా అనగానే అబ్బా నాకు ఇష్టం లేదు అంటుంటారు. సో ఎప్పుడు రవ్వతో కాకుండా సూజీతో కాకుండా కొంచెం డిఫరెంట్గా బక్వీట్తో యూస్ చేస్తాం. ఎస్, అవును. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా మనకు ఉప్మాకి ఏమేమి కావాలో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్. బట్ బక్వీట్ యూస్ చేస్తున్నాం, ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను బక్వీట్ని. అండ్ లివర్ని కూడా నువ్వు స్లైడ్గా బాయిల్ చేసి రోస్ట్ చేసావా, బాయిల్ చేసి? లేదు, ఓన్లీ బాయిల్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్. సో చాలా మంది లివర్ కూడా సెపరేట్గా లివర్ ఫ్రై అన్నట్టు తింటూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్. అండ్ ముఖ్యంగా ఇది ఎవరికైతే ఐరన్ వాల్యూ తక్కువగా ఉంటుందో అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. వావ్, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి సో ముందుగా కొంచెం ఆయిల్, సో మనం ఎంత ఫ్రీక్వెంట్గా దీన్ని యూజ్ చేయొచ్చు అంటే ఈ రెసిపీని తీసుకోవచ్చు మనం? సో యాక్చువల్లీ నాన్ వెజ్ వచ్చేసి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఇది చికెన్ లివరే, సో మనకు లీన్ మీట్ కిందకి వస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అండ్ ఎప్పుడు కూడా చికెన్ కాకుండా ఎవరికైతే ఐరన్ కొంచెం తక్కువగా ఉంటుందో వాళ్ళు లివర్ని వీక్లీ వన్స్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఒకసారి నార్మల్ చికెన్ తీసుకొని ఇంకొకసారి లివర్ ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఓ, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మసాలా దినుసులు. సో నార్మల్ ఉప్మాలో అయితే మనము మసాలా దినుసులు వేయము. ఇది కొంచెం డిఫరెంట్ కాబట్టి కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం చేస్తాం. అవును, అదైతే కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం ఎవ్రీథింగ్ మిక్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్పూన్. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కారం, ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి కూడా. సో ఉప్మా కాబట్టి రెగ్యులర్గా ఉప్మా ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో చేస్తామో అదే ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ చికెన్ లివర్ వేసేద్దాం. సో సెమీ బాయిల్ చేసావా లేకపోతే నార్మల్గా మొత్తం లివర్ మొత్తం? కంప్లీట్గా బాయిల్ చేసేసాను, మళ్ళీ మనకు ఎక్స్ట్రా టైం పట్టకుండా ఉంటుంది దీనికి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ కొబ్బరి పొడి కూడా వేసేద్దాం. ఓకే, ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన బక్వీట్ కూడా.
వాటర్ వేసి అలా 2 minutes పెట్టేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఆ స్పైసెస్ ముందు మనం ఏదైతే వేసామో అది లివర్ అండ్ ఉప్మాకి చక్కగా మిక్స్ అయిపోతుంది. చక్కగా కాసేపు అలా మూత పెట్టేస్తే మనకు ఉప్మా కాబట్టి కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం స్టిక్కీగా కొంచెం లిక్విడిటీగా ఉంటే బాగుంటుంది. ఓకే పల్లవి, సో ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. వావ్, సో రెడీనా మరి? లివర్ బక్వీట్ ఉప్మా రెడీ అయిపోయింది. లివర్ బక్వీట్ ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లివర్ బక్వీట్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బక్వీట్ 1 కప్పు, నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొబ్బరి పొడి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ లివర్ 1 కప్పు. లివర్ బక్వీట్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసుకొని వేడయ్యాక దానిలో మసాలా దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చికెన్ లివర్, కొబ్బరి పొడి, ఉడికించిన బక్వీట్, కొద్దిగా నీళ్లు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ లివర్ బక్వీట్ ఉప్మా రెడీ.